మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డిలు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపోడు మండలాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని తప్పకుండా గెలిపించవలసిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలందరిపైన ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్, నోముల భగత్ కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, గుర్రంపోడు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంతే మరి వీడియోస్ కూడా విధాలుగా మోసం చేసి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా గతలెక్కిలో మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కరెంటు పరిస్థితులు, నీటి పరిస్థితులు, మిగతా అన్ని సమస్యలు నేడు ప్రస్తుత పరిస్థితులందరూ మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవచ్చు. దీనికి సంబంధించి రానున్నటువంటి మన పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి కేసీఆర్ గారి కోసం ప్రతి ఒక్కరు కూడా నిలబడదామని చెప్పేసి మీరందరూ సన్నద్ధమైనందుకు ప్రతి ఒక్కరు కూడా కోరుకోరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి తెలియనటువంటిది కాదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ఇంతవరకు దాని మీద నిర్ణయం కాదు కదా. 10,000 రూపాయలు కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ దిశగా వాళ్ళు ప్రయాణం కూడా జరగడం లేదన్నటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముసల్దానికి ముస్లింకి ఒక్కదానికి 2,000 ఉంది, ముసలికి పోతుంది ముస్లింకి ఇస్తానని చెప్పి మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామని చెప్పినారు. కానీ ఇచ్చినటువంటి 4,000 రూపాయలు ఒక ముసల్దానికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ 2,000 ఇచ్చే 2,000 కూడా ఒక నెల ఎగరామం పెట్టినటువంటి విషయాన్ని ప్రజలకు మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు గత ప్రభుత్వం 24 గంటలు జిల్లాగా మార్చిన రైతు రీత్యా
అభివృద్ధి ప్రదాత జగదీశన్న గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ కోసం 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి చాలా నోట్ల తెలంగాణ అంటే ఈ తెలంగాణ సాధించి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపించిన కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ కోసం అతను రాసిన ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరులైన ఉద్యమకారులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది 125 రోజులైంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం జరిగింది ఒక్క మాట ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ సంవత్సరం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 8,000 ఎకరాలు పొలం ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేవా నాగార్జున సాగర్ లో? నాగార్జున సాగర్ లో నీళ్లు ఉన్నాయి, మనకా నుంచి పోయినాయి. 12 రోజులు వరుసగా మనకా నుంచి నీళ్లు పోయినాయి. మొత్తం ప్రతి తూకాడ 10-15 మంది పోలీసులు పెట్టిండ్రు. ఒక్క చుక్క నీళ్లు మనకు రానియకుండా చేసి ఖమ్మం తీసుకుపోయారు, మన నీళ్లు నిండబెట్టిండ్రు. ఎవరు పట్టించుకోవాలి దీన్ని? ఎవరు చూడాలి? మన ఎమ్మెల్యేలు చూడాలి. మొదలు మన ఎమ్మెల్యే చూసి కొట్లాడాలి. నీళ్ళని తీసుకురావడానికి ముఖ్యమంత్రిని అడగాలి, ఏం పద్ధతిలో పనిచేయాలనో మాట్లాడాలి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. పాపం ఏం తెలిసి ఎన్నుకున్నారో తెలియక ఎందుకో ఎన్నుకున్నారు. పాపం భగతులు కాదని చెప్పి ఆయన పెట్టుకున్నారు. ఆయన దగ్గరికి పోయినట మన వాళ్ళందరూ, రైతులందరూ జీపులు వేసుకొని పోయినట. సార్ మనకు నీళ్లు వస్తే, ఒక్క తడి నీళ్ళు ఇస్తే మన నియోజకవర్గంలో 20-30 ఎకరాలు బతికిపోతుంది, లేకపోతే నాశనం అయిపోతున్నాం. ఒకరొకరు 25,000-30,000 పెట్టుబడి పెట్టినాం, దెబ్బతింటున్నాం అని చెప్పిపోయింది. పోతే ఈయన ఫోన్ తీసుకొని నాయన 1 కిలో నీళ్ళు అడుగుతున్నారు ఏమన్నట. ఈ నాయన నీళ్ళు అడుగుతున్నారంటే నీకు ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారు? మీరు ఏం పని చేస్తానని చేసుకున్నారు? ఈ గిట్టుబడి కావాలన్నా మనకి ఎమ్మెల్యే అనేది? ఆయన ఎట్లాంటి నీళ్ళు తెచ్చేటోడు కావాలన్నా? గతంలో కూడా ఇటువంటి పరిస్థితి వచ్చింది.